ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నాను. నేను కూడా ఈరోజు నిన్న చెప్పాను కదా, ఈరోజు ఒక మంచి వీడియోతో పోస్ట్ చేస్తాను అని చెప్పని. అంటే ఒక్కొక్కసారి స్వామి అనుగ్రహం లేనిదే మనం గడప కూడా దాటలేమనడానికి నిదర్శనంగా అనిపిస్తాయి. మేము అసలు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోలేదు తిరుపతి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. స్వామి అనుగ్రహం, స్వామి బ్లెస్సింగ్స్ తోటి తిరుపతి వెళ్ళొచ్చామన్నమాట. మొన్న సాటర్డే సండే వెళ్ళొచ్చాము. ఎంత హ్యాపీ అంటే నా ఫేస్లో కూడా మీకు తెలుస్తుంది. అది కూడా విఐపి బ్రేక్ దర్శనం దొరికింది. అది ఎలా అంటే అన్నయ్య వాళ్ళ సార్, అంటే అన్నయ్య వాళ్ళ బాసు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అనమాట. అన్నయ్య వాళ్ళ దగ్గరే వర్క్ చేస్తాడు. సో వాళ్ళకి ప్రతి నెల ఎమ్మెల్యే కోటాలో టికెట్స్ వస్తూ ఉంటాయి కదా. 2 years ఎగో మా అక్క వాళ్ళకి ఇప్పించాడనమాట. అప్పుడు మేము వెళ్ళాం. 2024 వెళ్ళాం, 2025 మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాము, 2026 అంటే హ్యాట్రిక్ 3 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం స్వామి దగ్గరికి వెళ్ళే అదృష్టం ఇన్నాళ్ళలో ఎప్పుడూ లేదు. ఇలా దొరికిందనమాట మాకు. అన్నయ్య దయ వల్ల, మా అన్నయ్యకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు కూడా ఇప్పిస్తాను సిరి అంటే, సరే అన్నయ్య ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇప్పించాను. మేము ప్రత్యేకించి అడిగింది ఏం లేదు పాపం. అన్నయ్యే వీలు చూసుకుని నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కోట ఎప్పుడైనా మనకి ఇస్తానన్నప్పుడు బుక్ చేస్తాను అన్నాడు. సరే అన్నయ్య అన్న. ఎందుకంటే స్వామిని విఐపి బ్రేక్ దర్శనంలో చూస్తే లాస్ట్ టైం అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు దగ్గరగా వెళ్ళారట. అంటే ఒక గడప 2 గడపలు దగ్గరగా వెళ్ళారట. సో మాకెలా దర్శనం జరిగింది, అసలు కొండ మీద ఆ రోజు ఎంతమంది భక్తులు ఉన్నారు, అసలు ఏంటి విశేషాలు. నేనైతే కొంచెం చిన్న డిసప్పాయింట్ అయ్యాను. బట్ దానికి మా వారు చెప్పిన మంచి సొల్యూషన్ నాకు చాలా అంటే చాలా కనువిప్పు కలిగిందని చెప్పచ్చు. అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి. అసలు ముందు ప్రయాణం అనుకున్న వెంటనే మొన్న ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళాం. అసలు ఈ మధ్యన ఏంటో టెంపుల్స్ మీద ఏదో టెంపుల్స్ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. అది కూడా ఒక బ్లెస్డ్. నిజం చెప్పాలంటే మనం ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతాం. ఒక్కొక్కసారి మనకి పిలుపు వచ్చినట్టుగా అనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. అనుకోకుండా వెంటనే ప్రాణాలు తగులుతూ ఉంటాయి. అప్పుడేమో చిలుకూరు వెళ్ళాము. యాక్చువల్గా శనివారాలు పూజ అయిపోయిన తర్వాత చిలుకూరు వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఒకటి ఉంటే అది కూడా రత్నాలయం ఒకటి వెళ్ళాము, షేర్ చేశాను. నేను షిరిడి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ భద్రాచలం వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు తిరుపతి. సో తిరుపతికి అనగానే ఇంక టికెట్స్ ఆల్రెడీ మనకు ముందే తెలుసు కదా, 3 months అప్పుడే మనకి బుకింగ్స్ అవన్నీ చేసేసుకోవాలి. మేము కూడా ట్రైన్ టికెట్స్ అన్నీ చేసేసారు మా వారు. యాక్చువల్గా 6 మెంబర్స్కి అలౌ ఉంటుంది అనమాట ఒక టికెట్లో. 2 నుంచి 6 మెంబర్స్ వరకు ఎవరైనా వెళ్ళొచ్చు. మేము నలుగురం, అమ్మ అన్నయ్య అనమాట. అన్నయ్య ద్వారా వచ్చింది కాబట్టి మెయిన్ అన్నయ్య పేరు అందులో ఉంటుందన్నమాట. సో అన్నయ్యకి వాళ్ళు అలర్ట్ చేస్తున్నట్టుగా అన్నయ్య పేరు ఉంటుంది కాబట్టి అమ్మ అన్నయ్య. యాక్చువల్గా అమ్మకి లాస్ట్ వీక్ అంతా కూడా బాలేదు. అసలు ప్రయాణం చేసేటట్టుగా కూడా లేరు. అంతా స్వామిదయ్య. మా అమ్మగారు ఎంతైతే వెంకటేశ్వర స్వామిని నమ్మి పూజిస్తారో అలాగే క్షేమంగా తీసుకెళ్ళి ఇంటికి దింపారనే అనుకోవాలని చెప్పచ్చు. కాలు తీసి కాళ్ళు వేయలేనంత పరిస్థితిలో ఉన్నారనమాట లాస్ట్ వీక్ అంతాను. హాస్పిటల్కి అక్క, నేను, అన్నయ్య ముగ్గురం తీసుకెళ్ళి స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, మందులు వాడితే ప్రయాణానికి ఆ రోజు శుక్రవారమే అక్క వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి ప్రయాణానికి బట్టలు సర్దుకున్నారు. అంటే అలా ఉంది పరిస్థితి. దానివల్ల ఏంటంటే అందరికీ ఏదో చిన్న అసంతృప్తి, వెళ్ళగలమా లేదా, అమ్మ పాపం వదిలేసి వెళ్ళాలా, తీసుకెళ్ళాలా, స్వామి నువ్వే అమ్మకి తగ్గించాలి అని చెప్పి నేను మొక్కుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళని మనం దగ్గరుండి తీసుకెళ్తే బాగుంటుంది, చక్కగా అందరం కలిసి వెళ్ళొచ్చు అని చెప్పని ఇంట్లో అంతా ప్రిపరేషన్ చేశాను. చూశారు కదా, బయటికి ఈ మధ్యన ఏదైనా వెళ్తే ఇదివరకు అస్సలు చేసేదాన్ని కాదు. ఇప్పుడేంటో మరి బయట ఫుడ్ అసలు తినాలనిపించక చపాతీ పన్నీర్ కర్రీ చేశాను. ఎందుకంటే అమ్మని ఏం చేయొద్దని చెప్పాను. అమ్మ నువ్వు బట్టలు ఒక్కటి సర్దుకో చాలు, నేను అన్నీ చూస్తాను అని చెప్పని అన్నయ్య బయట నుంచి తెస్తాను. బట్ వద్దని నేనే చపాతీ పన్నీర్ కర్రీ, కొంచెం అన్నం ఉంటే పులిహోర కింద కలిపాను, మజ్జిగ, మామిడిపళ్ళు ముక్కలు, అమ్మ కూడా మామిడిపళ్ళు ముక్కలు తెచ్చారు. అన్నీ ప్యాక్ చేసుకుని ఈ మధ్యన ఆ బ్యాగ్ వచ్చినప్పటి నుంచి అన్నీ ప్యాక్ చేసుకోవాలనిపిస్తుంది. వాటరు, మజ్జిగ. ఎందుకంటే మా సీత కూడా చెప్పింది కొండ మీద మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండవు, పట్టుకెళ్ళమని మంచి సలహా ఇచ్చింది. వెంటనే ఒక 2 బాటిల్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒకటే ఉత్సాహం అనమాట, కబుర్లు చెప్పుకుంటూ మంచిగా గోవిందా 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 అనుకుంటూ తిరుపతి ట్రైన్ ఎక్కాము. ఈవినింగ్ 5:20కే మాకు ట్రైన్. సో సికింద్రాబాద్ వెళ్ళేసరికి 3:30-4కే బయలుదేరేసాం అనమాట. అటు అమ్మ అన్నయ్య, ఇటు మేము కూడా బయలుదేరేసాము. నైట్ మంచిగా ట్రైన్ ఎక్కి అన్నీ తినేసి చక్కగా మళ్ళీ నెక్స్ట్ డేకి ఎప్పుడు తింటామో తెలియదు, ఓపిక్గా ఉండాలి కదా అని చెప్పని ఇంటి దగ్గర పట్టుకెళ్ళినవన్నీ హోమ్లీ ఫుడ్ కదా, హ్యాపీగా ఉంటుంది. ఉదయాన్నే దిగిన వెంటనే మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకు అంతా సెక్యూరిటీ ఉంటుంది కదా, అక్కడ దిగి మొత్తం అంతా సెక్యూరిటీ చెకప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే లాస్ట్ టైం కూడా మేము ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం. అతను చాలా బాగా మమ్మల్ని స్టేషన్ నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చేంత వరకు కొండ మీద కూడా మనకి ఎక్కడికంటే అక్కడికి, దర్శనానికి, హోటల్కి లాస్ట్ టైం కంచి, తిరుత్తణి, కాణిపాకం,
అన్ని గుళ్ళు తిప్పి మొత్తం మమ్మల్ని క్షేమంగా చక్కగా ఎక్కడ మమ్మల్ని అలసిపోకుండా చేసినట్టు చేశాడు. అతనికే ఈసారి కూడా పిలిచాను అనమాట. అమ్మ కూడా నడవలేరు కదా, హ్యాపీగా అతను ఉంటే మనకి ఏంటంటే ప్రయాణం మన చేతిలో ఉంటుంది. లేకపోతే తిరుపతిలో కనిపించిన దూరాలు ఉంటాయి అన్నీ, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి నడవలేము మనం, కాళ్ళు కాలిపోతే అసలు ఎండలు గట్టిగా ఉన్నాయి. సో స్ట్రెయిన్ అయిపోతాను, అమ్మ స్ట్రెయిన్ అయిపోతుంది, పిల్లలకు కూడా అంత ఉండదు, మా వారికి మాకు కూడా ఓపిక తక్కువే అని అతనికి ఫోన్ చేస్తే వెంటనే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి విఐపి బ్రేక్ దర్శనం అన్నాం కదా, దానికి సిఆర్ఓ ఆఫీస్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనం ఉదయాన్ని దిగిన వెంటనే ఫస్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారనమాట, ఏ టైంకి దర్శనం ఎప్పుడు అనేది ఇస్తారు. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఇంకా రూమ్ కూడా ఇవ్వరు మనకి, అది ఆ టోకెన్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రూమ్ దగ్గరికి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి మనం, జేయూ ఆఫీస్ సంథింగ్. మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ మనకి ఎలా ఏ రూమ్ వస్తే అది అనమాట, మనం సెలెక్ట్ చేసుకోవడానికి మాకు ఈ రూమ్ కావాలి అలా ఏమి ఉండదు. అక్కడ ఏది ఖాళీ అయ్యి వాళ్ళకి అవైలబుల్గా కొన్ని సదన్లు ఉంటాయన్నమాట, అందులో మనకి ఇస్తారు. మాకు కౌస్తుభం వచ్చిందనమాట, కొంచెం దూరమో దగ్గర నాకు తెలీదు, ఎందుకంటే తిరుపతిలో అన్నీ ఒకటే కదా. రూమ్ మాత్రం చాలా బాగుంది, మేము 1 డే నైట్ కోసం అంతే కదా అని చెప్పని ఈ రూమ్ అయితే నాకు బాగా నచ్చింది. పెద్ద బెడ్స్, సింగిల్ బెడ్ కూడా ఉంది పిల్లలకి, అందరం ఇంకా అడ్జస్ట్ అయిపోయి అనమాట. ఉదయాన్నే ఇంక మంచిగా రెడీ అయిపోయి, మా వారు అనుకోలేదు ఏమైనా జుట్టిస్తానని, ఇగో గుండు అని చెప్పని ఎలా ఉంది నా గుండు అని చెప్పని సరదాగా వస్తున్నారు వెనకాల. ఇవనా వద్దా అనుకున్నట్టుగా ఉన్నారు. మా అమ్మగారు అన్నారు అనుకుంటే ఇచ్చేయాలి కొండ మీద స్వామి కంటే, వెంటనే ఇచ్చేసి వచ్చేసారు అనమాట. మేమందరం మంచిగా రెడీ అయిపోయి దర్శనానికి మనకు ఆ రోజు ఇవ్వలేదనమాట, మా సండే మార్నింగ్ 7కి ఇచ్చారు మాకు. మేము సాటర్డే పొద్దున్నకి వెళ్ళిపోయాం కదా, అన్నీ అయిపోయేసరికి 11 అయింది. రెడీ అయ్యి రూమ్ టోకెను మనకి దర్శనం టోకెన్ అవన్నీ తీసుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళేసరికి 11 అయిందనమాట. ఇంక బయటికి వెళ్ళి టిఫిన్ తింటే మళ్ళీ ఇంకేం చేయలేమని చెప్పని ఫస్టే వెంగమామ సత్రానికి వెళ్ళిపోయాం అనమాట, భోజనం చేసేద్దామని. ఎందుకంటే ముందు రోజు టిఫిన్ తిన్నాం కదా, సో ఇంకా పొద్దునుంచి బ్రేక్ఫాస్ట్ లేదు ఏమీ లేదు ఇంకా, అందుకని ఫస్ట్ వెంగమామ సత్రానికి వెళ్ళిపోయి భోజనం చేసేసి అప్పుడు తిరుత్తణి వెళ్దామని. అంటే మా వారి ప్లాన్లో ఏంటంటే తిరుత్తణి వెళ్ళాలి, స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పని గురువుగారు చెప్పారనమాట, వెళ్తే మంచిది అని చెప్పని. సో ఆ రోజు ఎలాగో మనకు దర్శనం లేదు కాబట్టి తిరుత్తణి ఒక్కటి ప్లాన్ చేసుకున్నాం, మేము ఇంకేం వెళ్దామని అనుకోలేదు. సో ఫస్ట్ వెళ్ళి భోజనం చేసేసి, అసలు అక్కడ భక్తులు ఎంత జనం అంటే సాటర్డే సండే, ఎందుకంటే మొహరం హాలిడే సాటర్డే సండే ఉండడం వల్ల కొండ మీద ఎంత జనం ఉంటారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత జనం, ఎక్కడ చూసినా జనం. లాస్ట్ టైం అనుకున్నమాట జూన్ ఫస్ట్ వీక్లో మనకి న్యూస్లో అది వింటూ ఉంటే తిరుపతిలో ఎప్పుడు లేని జనం అది అంటుంటే, అలా ఉంటారేమో, స్కూల్స్ తెరిచేశారు అంత రొటీన్ అయిపోయింది కదా, మేము వెళ్ళినప్పుడు మంత్ ఎండింగ్ కదా, అంత ఉండరేమో అని అనుకున్నాము. ఎండలు అంత ఉండవనుకున్నాం కానీ అన్నీ ఎలా ఉన్నో అలాగే ఉన్నాయి. మేబీ 3 days వరుసగా హాలిడేస్ రావడం వల్ల ఏమో చాలా జనము. ఇంకా ఫస్ట్ క్యూఏ ఎంత ఉందంటే అన్నదానానికి ఇంతకుముందు ఇలా లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు పెద్ద 2 వరుసల క్యూ. అంటే అనుకున్నాం ఒక్కరోజైనా ప్రసాదం తినాలి అక్కడ అని చెప్పని. సో తినడానికని చెప్పని రెడీ అయ్యి ఫస్టే దర్శనాలు ఏమీ లేకుండా ముందు అన్నప్రసాదం తీసుకున్నాక అప్పుడు ఆ ఉత్సాహంతో బయలుదేరాము. ఇన్ని లక్షల మందికి ఎలా వాళ్ళు చేస్తారా సేవ, అసలు నాకు అర్థం కాదు. లాస్ట్ టైం సీత సేవకి వెళ్ళినప్పుడు ఎవరిని చూస్తే వాళ్ళు ఇలాగే చేస్తారేమో, సేవ అంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళందరూ డివోటీస్, నిజమైన భక్తులు అంతే. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు అక్కడ. మనం ఏదో మామూలుగా అనుకుంటాము, బట్ అంత ఓపిక్గా వడ్డన కానీ మంచిలు కానీ గుడి దగ్గర కానీ అన్నీ చేస్తుంటారు. కొంతమందికి కొన్ని ఎక్స్పీరియన్స్లు కూడా షేర్ చేస్తాను సేవ వాళ్ళతో కూడా నేను. బట్ నిజంగా చాలా బాగుంది. భోజనం కూడా మంచిగా తినేసిన తర్వాత తిరుత్తణి బయలుదేరేసాం. తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి, అదే మనకి మురుగన్ అంటారు కదా, ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పని అక్కడికి బయలుదేరనమాట. మధ్యాహ్నం అయ్యేసరికి 2 దాటిపోయింది, అక్కడికి వెళ్ళేసరికి 1:02 అయింది. సో అక్కడి నుంచి 70 కిలోమీటర్ తిరుపతి నుంచి కింద నుంచి కొండ కింద నుంచి. సో వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కున్నాం అనమాట. దర్శనం అది బాగా చేసుకుని వచ్చాము. అక్కడి నుంచి యాక్చువల్గా మాకు 40 కిలోమీటర్సే కంచి అని తెలియదు మాకు. లాస్ట్ టైం వెళ్ళాం కానీ మార్నింగే ఫస్ట్ కంచికి వెళ్ళిపోయాం, రిటర్న్లో వస్తూ తిరుత్తణి వెళ్ళాం అనమాట. ఫస్ట్ కంచికి వెళ్ళిపోయాం. అప్పుడు ఏకాంబరేశ్వర టెంపుల్, కంచి కామాక్షి, విష్ణుమూర్తి ముగ్గురిని చూసి బంగారు బల్లి అవన్నీ చూసి అప్పుడు వచ్చామని చెప్పాను కదా. ఇప్పుడు తిరుతుండేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్సే అన్నాడు అతను. అయితే వెళ్దాం అమ్మ పాపం కంచి కామాక్షి అమ్మవారిని చూడలేదంటే వెళ్దాం అనుకున్నమాట. అక్కడ మధ్యలో మరి పొద్దున్న ఎప్పుడో తినేసాం కదా అని చెప్పని ఎప్పుడు సోడా టైప్ నేను తాగలేదు. సరే కొంచెం ఏదైనా లిక్విడ్స్ తీసుకోవాలి కదా అని చెప్పని. ఎండ అయితే చాలా, అసలు తిరుత్తణి దగ్గర కూడా ఇంత రష్ ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత జనము, ఏంటి ఇంత జనం ఉన్నారు అసలు మాకంటే అప్పటివరకు తెలియదు ఎందుకు ఇంతమంది హాలిడేస్ ఇవన్నీ మేము అనుకోలేదనమాట. ఫుల్ కార్లు, పబ్లిక్, జనము మామూలుగా లేరు. ఆ ఎండలోనే వెళ్ళి
కార్లో ఏమో చెప్పులు పెట్టేసాము. దాన్ని నడవాల్సిన చాలా దూరం ఉంది. పాపం అమ్మ ఎక్కలేకపోయారు అసలు. అది కొంచెం ఏటవాలుగా ఉంటుంది కొండ తిరుగుతనిది. వెళ్ళి మంచిగా దర్శనం లోపల కూడా చాలా తిరగాలన్నమాట. అంతా తిరిగి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి హమ్మయ్య అని అనిపించింది. కానీ చాలా బాగుంది, గుడి బాగుంది, అంత బాగుంది. లాస్ట్ టైం కూడా వెళ్ళాం తిరుత్తని. సో కంచి వెళ్దామని చెప్పని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరమాట. అక్కడ అన్నీ పెడుతున్నవని చూస్తుంటే భలే నోరు ఉన్నట్టుంటే ఎన్ని రకాలు పెడతారు. అక్కడ జరిగే చుట్టుపక్కల దొరికేవన్నీ కాయలు పళ్ళు అన్నీ తీసుకొచ్చి అమ్ముతుంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ అంత ఎండకి తినే అంత ఓపిక కూడా లేదు అసలు, నిజం చెప్పాలంటేనే. చూసే ఆనందం ఎంతేను. బట్ పువ్వులు చూడగానే అంటే ముందే యాక్చువల్గాను స్వామికి ఒక దండ నాకు ఒక దండ అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైం పెట్టుకున్నాను పెద్దది. ఇంట్లో చెట్టుకి విరగబూస్తాయి మల్లెపూలు, ఎప్పుడు కొనుక్కునే అసలు కట్టుకునే పెట్టుకోను, స్వామికే పెట్టేస్తాను ఇంట్లో పూజకే. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మా వారు కొనుక్కో చక్కగా పెట్టుకో అని చెప్పని అన్నారన్నమాట. ఇంకా వెంటనే చక్కగా పెట్టుకుని మంచిగా వెళ్ళి దర్శనం అది చేసుకుని వచ్చాము. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడి నుంచి కంచి వెళ్ళిపోయాం బాగానే. మ్యాక్సిమం 4 కల్లా వెళ్ళిపోయినట్టున్నాము. ఫస్ట్ ఏకాంబరేశ్వర టెంపుల్ చూసేసుకుని అక్కడి నుంచి కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి 5:10 అయింది అంతే. అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు, డ్రైవరు చెప్పలేదు, మాకు తెలియలేదు. 5 to 6:30 అమ్మవారి టెంపుల్ క్లోజ్ అట. ఎందుకు అంటే ఆ టైంలో అభిషేకం చేస్తారట అమ్మవారికి. లాస్ట్ టైం మేము పొద్దున్నే వెళ్ళిపోయాం కదా, మాకు ఐడియా లేదు. సో గంటన్నర వెయిట్ చేయాలి అంటే 6:30 తర్వాత అప్పటికే జనం మామూలుగా లేరు. క్యూలన్నీ నిండిపోయి ఉన్నాయి. మేము వెళ్ళిపోయి స్పెషల్ టికెట్ కొనుక్కుందాం అనుకున్న గంటన్నర మాత్రం టైం పడుతుందని చెప్పారు మాకు. అమ్మ బాబాయ్, ఎందుకంటే మళ్ళీ మేము వెనక్కి 70 + 40 కిలోమీటర్లు కొండపైకి వెళ్ళాలి. కొండపైకి 11 లోపలే వెళ్ళాలట. 11 దాటితే మళ్ళీ కొండపైకి పంపించరు. సో ఇవన్నీ అవ్వాలి అంటే దర్శనం అవ్వదని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా బాధగా అయ్యో కంచి కామాక్షి వారిని నేనైతే చెప్పాను, అసలు చీరల షాపింగ్ కూడా నాకు ఏం ఇంట్రెస్ట్ లేదండి, అమ్మవారిని మాత్రం చూపించండి అని మాత్రం అడిగాను. కానీ అదొక్కటే అవ్వలేదు. పాప అమ్మ కూడా చూడలేదట. డిసప్పాయింట్మెంట్ మాత్రం ఉంది. చూడలేవా, అంత దూరం వెళ్ళి కూడా అమ్మవారిని చూడలేకపోయామే. ఈసారి నుంచి ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు సాయంత్రం 5 to 6:30 మాత్రం అక్కడ ప్లాన్ చేసుకోకుండా మిగతా ఏ టెంపుల్ అయినా సెట్ చేసుకోండి. మళ్ళీ మీరు తిరుపతి వచ్చే టైం లాగా ఉంటే ప్లాన్ చేసుకోండి, లేకపోతే అక్కడక్కడ ఏదైనా హోటల్ తీసుకుని ఉంటే ఓకే. సో అక్కడి నుంచి ఇంకా విష్ణుమూర్తి గుడికి కూడా వెళ్ళలేదు. ఇంకా శివుడు, విష్ణువు, అమ్మవారు ముగ్గురు ఉంటారు. జస్ట్ పైనుంచే చిన్న చిన్న వీడియోస్ క్లిప్పింగ్స్ తీసుకుని గోపురం అసలు ఎంత బాగుందోనో అవన్నీ చూసుకుని మళ్ళీ రిటర్న్లో వస్తూ కొంచెం స్నాక్స్ తినేసి మళ్ళీ తిరుపతిలోని కింద PS4 అని చెప్పని మనకి రెస్టారెంట్ ఉంది. అసలు ఫుడ్ అందులో ఉంది. ఎప్పుడైనా తిరుపతిలో తినాలి కింద అనుకుంటే మాత్రం PS4కి వెళ్ళండి. ఇంతకుముందు A2B కానీ ఇప్పుడు PS4 బెస్ట్ అంటే బెస్ట్. హోమ్లీ ఫుడ్ చాలా బాగుంది. పైన మాత్రం నైవేద్యం అని రెస్టారెంట్, అందులో కూడా ఫుడ్ ఎంత బాగుందని అంత బాగుంది. సో పైన నైవేద్యం, కింద PS4. ఈ మీ రెండు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ రెస్టారెంట్స్ ప్లాన్ చేసుకోండి. అంటే ఫుడ్ గురించి చెప్తున్నాను అనుకోకుండా, అంటే మనకు ఫుడ్ కూడా ఇంపార్టెంట్. సరిగ్గా మనం తినలేకపోతే మనం ఏం చేయలేం కదా. సో ఇంకా దర్శనం అయితే అమ్మవారిది అవ్వలేదు. మళ్ళీ నైట్ 10-10:30 కల్లా కొండపైకి వచ్చేసి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే మాకు 7 గంటలకు కదా స్లాట్, బయలుదేరడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నాము. సో ఏం జరిగింది, దర్శనం ఎలా జరిగింది, అసలు అవుతుందా అయ్యిందా అవ్వలేదా అన్న విషయాలన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఎందుకు సస్పెన్స్ పెట్టి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానా అన్నది కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండాను. ఇలా ఉంటుంది సిచ్యువేషన్, మన చేతుల్లో లేదు అనడానికి ఇదే. స్వామి ఉన్నారు అనడానికి కూడా నిదర్శనం అదే. స్వామి ఉన్నారు, స్వామి ఖచ్చితంగా మనల్ని చూస్తారు, మన మాట వింటారు అనడానికి కూడా నిదర్శనం ఇదే. ఇవన్నీ రేపటి వీడియోలో మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పటికే లెంగ్తీ అయింది. విశేషాలు చాలా చెప్పేశాను మీకు నేను. రేపటి వీడియోలో మిగతా డీటెయిల్స్ అన్నీ, మిగతా అంతా ఎలా జరిగింది ఏంటనేది షేర్ చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికి కూడా చక్కగా స్వామివారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.